అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ రోజు మనం ఈ వన మహోత్సవం కార్యక్రమం జరుపుకోవడానికి ముఖ్య థీమ్ ఏంటంటే వన మహోత్సవం అనేది మొక్కలు నాటాలి, పచ్చదనాన్ని పెంచాలి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు ఉన్న మన గ్రీన్ కవర్ అనేది మనకి 29.3% గానే ఉంది. కానీ నేషనల్ ఫారెస్ట్ పాలసీ ప్రకారం మనకి 33% అనేది ఉండాలి. కాకపోతే మన దగ్గర ఫారెస్ట్ ఏరియా వచ్చేసి 22.9% ఉంది. అలాగే అవుట్ సైడ్ ద ఫారెస్ట్ ఏరియా వచ్చేసి మనకి 6.5% ఉండడం జరిగింది. సో మనము పచ్చదనం, పర్యావరణం అంతా మనం పర్ఫెక్ట్గా ఉండాలి అని అనుకుంటే 33% అనేది మన రాష్ట్రంలో మన రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణానికి అంత 33% ఫారెస్ట్ ఏరియా అనేది ఉండాల్సిన అవసరం ఉంది. కాదు అంత లేదు కాబట్టి ఈ వన మహోత్సవం కార్యక్రమాన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. 2016లో మిషన్ హరిత ఆంధ్రప్రదేశ్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి దాని ద్వారా వన మహోత్సవం అలాగే ప్రకృతి పిలుస్తుంది. వన మహోత్సవం ద్వారా మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచడము, ప్రకృతి పిలుస్తుంది ద్వారా అందరి మధ్య అవేర్నెస్, ప్రజల్లో అవగాహన కలిగించడము, మొక్కలు ఎందుకు నాటాలి, దానివల్ల ప్రయోజనాలు ఏంటి, మనకు పర్యావరణానికి కలిగే ఏంటి ఉపయోగాలు ఏంటి అనే దాని గురించి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరుగుతుంది. ఈరోజు మనము చూస్తుంటే స్టేట్ లెవెల్లో గౌరవనీయులు శ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన డిప్యూటీ సీఎం గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది నర్సారావుపేట, పల్నాడు జిల్లాలో. అలాగే ప్రతి జిల్లాలో కూడాను ఈ వన మహోత్సవం కార్యక్రమాన్ని టేకప్ చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మనం ప్రతి సంవత్సరం ఈ వన మహోత్సవ కార్యక్రమాన్ని చేస్తున్నాము. అదే కాక పర్యావరణ దినోత్సవం జూన్ 5, 2024 ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు వన మహోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా జరపడం జరుగుతుంది. అదే కార్యక్రమంలోనే ఇక్కడ కాకినాడలో కూడా జేఎన్టీయూలో కలెక్టర్ గారు, డిఎఫ్ఓ గారు, అలాగే మున్సిపల్ కమిషనర్ అండ్ హోల్ జేఎన్టీ స్టాఫ్ అండ్ వీసీ అందరం కూడా వీసీ గారు మొత్తం అందరం కూడా ఇక్కడ ఈ ప్రోగ్రామ్ని ఇనిషియేట్ జరుగుతుంది, స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన సొసైటీ కోసం మనం సంపాదించి పెట్టేది ఏమైనా ఉందంటే అది ముఖ్యంగా మనం ఈ చెట్లు నాటడం. అలాగే మనకే కాకుండా మన భవిష్యత్తులో ఉండే మన పిల్లలకు కానివ్వండి, మన సమాజానికి కానివ్వండి, మనం ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతాం. ఈ ప్లానెట్ని అంతా కూడా కాపాడుకోవాలి. అందులో భాగంగానే మన ఆంధ్రప్రదేశ్ని గ్రీన్ ఆంధ్రప్రదేశ్గా మార్చే దిశగా ఈ ప్రోగ్రాం ఇనిషియేట్ చేయడం జరిగింది. కాకినాడ పార్లమెంట్లో ఉన్న ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. కొన్ని లక్షలాది మొక్కల్ని నాటి రాబోయే కాలంలో మన ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఆంధ్రప్రదేశ్గా మారుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.